క్రికెట్ ఇది ఇండియాలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి ఎంతో మక్కువైన గేమ్. చాలా మందికి ఇది కేవలం ఆట కాదు, జీవితంలో ఓ భాగం. చాయ్ తాగేటప్పుడు, ఫ్రెండ్స్తో బాతాకాని కొట్టేటప్పుడు అత్యధికంగా మాట్లాడుకునే ఏకైక టాపిక్ క్రికెట్. ఇంకా ఐపీఎల్ వచ్చిన తర్వాత ఈ క్రేజ్ కొత్త పుంతలు తొక్కింది. ఒకప్పుడు క్రికెట్ అంటే అమ్మో మావాడు క్రికెటర్ అవుతా అంటున్నాడు, అందరూ సచిన్లు కాలేరుగా అని తల్లిదండ్రులు భావించేవారు. అయితే ఐపీఎల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. తిలక్ వర్మ, రింకు సింగ్, వైభవ్ సూర్యవంశీ లాంటోళ్లను చూస్తే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే మిడిల్ క్లాస్లో బతుకుతున్న చాలా కుటుంబాలకి ఐపీఎల్ ఓ వరంలా మారింది. పిల్లలు తమకిష్టమైన ప్రొఫెషనల్లో సెటిల్ అవ్వడం కంటే తల్లిదండ్రులకు కావాల్సిందేముంది? అంచేత క్రికెట్పై ముందు ఉన్న ట్యాబు ఇప్పుడు పేరెంట్స్లో లేదు. కానీ క్రికెట్లో రాణించాలనే కోరికతో కొన్నిసార్లు ప్లేయర్ల చుట్టూ ఉండేవాళ్లు తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఈసారి ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కి ఏదైనా పాజిటివ్ జరిగింది అంటే అదే వైభవ్ సూర్యవంశీ అనే ఆటగాడి విజృంభణ. 14 ఏళ్ల యువకుణ్ణి 1,20,00,000 పెట్టి మరీ ఆక్షన్లో ద్రావిడ్ కొనుక్కున్నప్పుడు నోరు వెళ్లబెట్టారంతా. పెద్ద పెద్ద హేమాహేమీలను వదిలేసి ఒక పిల్లోడి వెనకాల పోవడం ఏంటి? ఈసారి రాయల్స్ ఓటమి తథ్యమంటూ జాతకం చెప్పేశారు. వారు చెప్పింది చెప్పినట్టే జరిగినా వైభవ్ విషయంలో మాత్రం అందరి అంచనాలు తలకిందులయ్యాయి. బాల్ తన జోన్లోకి వస్తే బాదడం తప్ప మరొకటి తెలియదు అన్నట్టు ఆడే వైభవ్ ఐపీఎల్లో శతకం నమోదు చేసుకుని అందరినీ మెప్పించాడు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఎంతమందిని మెప్పిస్తామో అంతేమందికి విరోధులం కూడా అవుతాం. టోర్నమెంట్లో వైభవ్ ఆట చూసిన వాళ్ళంతా ఈ పిల్లవాడికి 14 ఏళ్లే అంటే నమ్మడానికి మా చెవుల్లో పువ్వులు కనిపిస్తున్నాయా అంటూ సోషల్ మీడియాలో వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ అఫీషియల్ అకౌంట్ కన్ఫర్మ్ చేసినా కూడా వారి రీసెర్చ్లు వారు చేసుకుని చూడండి 2022లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంటర్వ్యూ అని టైటిల్ ఉన్న యూట్యూబ్ వీడియోని ఆధారంగా చూపిస్తూ 3 ఏళ్లుగా 14 ఏళ్ల పిల్లోడిలాగే ఉన్నాడు అంటే ఎవరన్నా వండరే అని రాయల్స్ జట్టుని హేళన చేస్తున్నారు. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు తిలక్ వర్మపై కూడా ఇలాంటి దుమారమే ఒకటి లేచింది. అసలు ఆయన చూపించిన ఏజ్కి ఆయన ఒరిజినల్ ఏజ్కి చాలా తేడా ఉంది అని ఆధారాలతో సహా బయటపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెల్లిమెల్లిగా ఈ తిలక్ వర్మపై ఉన్న గొడవ మట్టి కొట్టుకుపోయింది. కారణం అతడు ఐపీఎల్లో చెలరేగే ఆడమే. ముంబై ఇండియన్స్కి మోస్ట్ డిపెండబుల్ బ్యాట్స్మెన్గా మారిన తర్వాత ఈ ఏజ్ ఫ్రాడ్ గొడవ నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు అసలు తిలక్ వర్మ ఏజ్ ఎంతో కూడా చాలా మందికి తెలియదు. ఇలా ప్రతిసారి ఎవరో ఒకరు ఐపీఎల్ ద్వారా తమ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేసినా ప్రతిసారి ఇలాంటి అవంతరాలు శరమామూలే. ఇదే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి కూడా జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం ఏది ఏమైనా వైభవ్ని వదులుకునేదే లేదు అని తెగేసి చెప్పింది. రాజస్థాన్ ఎలాగో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది కాబట్టి మిగిలిన మ్యాచ్ల్లో వైభవ్కి ఫ్రీగా తన ఆట ఆడే అవకాశం ఉంటుంది. 1-2 సెంచరీలు నమోదు చేస్తే ఏజ్ ఫేక్ చేశారని వాగిన నోర్లే జై హో వైభవ్ అంటాయి.